వెల్కమ్ బ్యాక్. ఈరోజు దినపత్రికలోని ప్రధానమైన వార్తలపైన విశ్లేషణలో పాల్గొంటున్నారు విజయ్ కుమార్ గారు, ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి. ఇక వీరయ్య గారు, నవ తెలంగాణ పత్రిక ఎడిటర్. ఇక సుధాకర్ రెడ్డి గారు, తెలంగాణ శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్. అలాగే డాక్టర్ రాజశేఖర్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, వైజాగ్ నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. నిన్న పవన్ కళ్యాణ్ ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల బాధితులతో ఆయన జరిపినటువంటి ముఖాముఖి సమావేశం అన్నీ మీడియా మొత్తం కూడా దాన్ని హైలైట్ చేసింది. కారణం ఏంటంటే ఇది ఈనాటిది కాదు, దాదాపు 2 శతాబ్దాలకు పైగా ఈ వ్యాధితో కిడ్నీ వ్యాధిగ్రస్తులు బాధపడుతున్నారు. అయితే వారికి ఇప్పటి వరకు శాశ్వతమైనటువంటి పరిష్కారం లభించలేదు, ఇప్పటికీ సరైన వైద్యం లభించట్లేదు. పవన్ కళ్యాణ్ ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారనగానే ఈ సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. నిన్న ఆయన ముఖాముఖి నిర్వహించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి 48 గంటల డెడ్లైన్ విధించారు. 15 రోజుల్లో ఒక నివేదిక ప్రభుత్వానికి సమర్పిస్తామని కూడా చెప్పారు. అలాగే ప్రజాప్రతినిధులతో అవసరమైతే కలిసి పోరాడటానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. రైట్, రాజశేఖర్ గారు, నిన్నటి పరిస్థితి చూసాం మనం. ఈనాటిది కాదు ఈ సమస్య, దాదాపు 25 ఏళ్లకు పైగా నలుగుతున్న సమస్య. ఇప్పటి వరకు ఎందుకు వస్తోంది ఈ కిడ్నీ వ్యాధి అన్నదానిపైన ఒక కరెక్ట్ సమాధానం అయితే ఇప్పటికీ లభించలేదు. ఎన్నో సర్వేలు జరిగాయి, ఎన్నో పరిశోధనలు జరిగాయి, ఏం జరిగినా సరైన సమాధానం అయితే ఈ రోజు వరకు లభించలేదు. కానీ అక్కడ పరిస్థితి చూస్తుంటే దాదాపు ఇప్పటికీ 1,00,000 మంది వరకు, ఈ రోజు వరకు 1,00,000 మంది వరకు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న పరిస్థితి. అప్పుడప్పుడు ఇది తెర మీదకి రావడం, మళ్ళీ కనుమరుగైపోవడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్లడంతో మరోసారి ఇది హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికైనా వీళ్ళకి న్యాయం జరుగుతుందా అని ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే పరిస్థితి కలిగింది. ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందా? తక్షణం ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులేంటండి? ఇప్పుడు ఈ సమస్య డాక్టర్ రవిరాజు గారని ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉంటున్నారండి. ఆయన మెడికల్ కాలేజ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నెఫ్రాలజీగా ఉండగా 1995 సంవత్సరంలో ఈ ఉద్దానం ప్రాంతంలో ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తుల వలన కిడ్నీ ఫెయిల్యూర్ అన్న సమస్యని మొట్టమొదటిసారిగా ఐడెంటిఫై చేయడం జరిగిందండి. తర్వాత దాని గురించి ఆ విధంగా చేస్తుంటే 2003 సంవత్సరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన పాదయాత్రలో ఈ ఉద్దానం ప్రాంతం నుంచే పాదయాత్ర సాగింది. ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తుల యొక్క సమస్యల్ని ఆయన ప్రభుత్వ దృష్టి తీసుకురావడం కోసం ఉద్దానం ద్వారా ఆయన ఈ యాత్ర కొనసాగించారు. అసలు ముందర మనం డాక్టర్గా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కిడ్నీ ఏంటి, దాని నిర్మాణం ఏంటి అని చెప్తే, మనకి ప్రతి మనిషికి 2 వైపులా 2 కిడ్నీలు ఉంటాయండి. అది 10 నుంచి 12 సెంటీమీటర్ల సైజులో ఉంటాయి. తర్వాత వీటిల్లో మెడుల్లా అని, కార్టెక్స్ అని, క్యాలిక్స్ అని, పెల్విస్, యూరిటరు, కిందనేమో యూరినరీ బ్లాడర్, ఈ విధంగా డిఫరెన్షియేట్ అయి ఉంటుందండి. ఇందులో గ్లామెరులర్ apparatus నెఫ్రాన్స్, ఈ నెఫ్రాన్స్ అనేవి ఒక కిడ్నీలో ఒక్కొక్క మిలియన్ ఉంటుంది. ఈ గ్లామెరులర్ apparatus is the filtrate part of the kidney. సో ఇది ఈనాటి సమస్య కాదండి. కొంచెం చరిత్రలో వెనక్కి వెళ్తే ఒక 70-80 సంవత్సరాల క్రితం యూరోప్లో బాల్కన్ నెఫ్రోపతి, అప్పుడు ఆ టైంలో యూరోప్లో దీని మీద విస్తృతంగా పరిశోధనలు చేస్తే అక్కడ ఏమని తేలిందంటే, ఒక ప్లాంట్ టాక్సిన్, మొక్కల నుంచి వచ్చే ఒక టాక్సిన్, ఎరిస్టోలోకిక్ యాసిడ్. ఇక్కడ ఉద్దానంలో సమస్యకు కారణాన్ని ఇప్పటి వరకు గుర్తించలేదు. ఏం పరిస్థితి ఏంటి అక్కడ? హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధనలో కొంతవరకు సిలికాన్ ఉందనేది నెలలో తేలింది, కానీ తర్వాత జరిగిన పరిశోధనలు కూడా పూర్తి స్థాయిలో దాన్ని నిర్ధారించి ఇది ఒక్కటే కారణం అని కూడా ఏమి చెప్పలేదండి. అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి 2006 తర్వాత సీక్ అంటే స్క్రీనింగ్ అండ్ ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ చేసిన ఒక WHO ప్రోగ్రామ్ ఒకటి జరపడం జరిగింది. దానికి డాక్టర్ రవిరాజ్ గారే ఆంధ్రప్రదేశ్కి పైలటింగ్ ది ప్రాజెక్ట్. ఈ కార్యక్రమం ఫస్ట్ మేము నర్సీపట్నంలో చేసాం. 275 మంది పేషెంట్స్ ట్రీట్ చేసాం. నెక్స్ట్ ఉద్దానంలో జరిగింది. కిడ్నీ బయాప్సిస్ తీశారండి, యూరిన్ అనాలిసిస్ చేశారు, బ్లడ్ అనాలిసిస్ చేశారు, అక్కడ వాటర్ అనాలిసిస్ చేశారు. ఈ వాటర్లో సిలికా అనే ఒక హెవీ మెటీరియల్ ఉందని, దానివల్ల ఇది జరుగుతూ ఉండొచ్చు అని ఒక అభిప్రాయంలోకి వచ్చారనమాట అండి. తర్వాత ఇంకొక ఎజంప్షన్ ఏంటంటే, అక్కడున్న పెస్టిసైడ్స్, ఏ పెస్టిసైడ్ అన్నది కూడా ఇంకా ఐడెంటిఫై జరగలేదు. ఇది అక్కడ ఆగిపోయింది. బట్ ది ప్రాబ్లమ్ ఈస్ గోయింగ్ ఆన్
అండ్ దీనికి ఒక శాశ్వత పరిష్కారం అయితే కనుగొనాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. ఏం చేయాలనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఈలోపు విజయ్ కుమార్ గారు ఒక విషయం చెప్పింది. 48 గంటల డెడ్ లైన్ విధించారు పవన్ కళ్యాణ్. ఏం చేయబోతోంది ప్రభుత్వం? ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని కనుగొంటుందా? వాళ్ళకి అంటే సాయం అంటే వైద్య సాయం ఒకటి, ఆర్థికంగా కూడా సాయం చేయాల్సినటువంటి పరిస్థితి. రెండోది, శాశ్వతంగా దీని నుంచి వాళ్ళని విముక్తులను చేయడానికి అక్కడ ఒక పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయడమా, ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తుందా? ఏం చేయబోతుంది? ఏ రకంగా ముందుకెళ్తుంది? ఈశ్వర్, ప్రతి సమస్యకి రాజకీయ పరిష్కారం ఉండదు. అసలు ఇన్ఫాక్ట్ రాజకీయాలు దీనిలో తేవడమే అర్థం లేదు. ఎందుకంటే ఉద్దానంలో జరిగేది ఇట్స్ నాట్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్. ఏదో మన దేశానికే కాదు. రాజకీయ కారణం ఎవరు తీసుకొచ్చారు? మెక్సికో, ఇట్ ఈస్ ఇన్ మెక్సికో, ఇట్ ఈస్ ఇన్ ఈజిప్ట్, ఇట్ ఈస్ ఇన్ దాన్ని సెంట్రల్ అమెరికా. రాజకీయ కోణంలో మనం చూడాలి, సామాజిక కోణంలో మనం సామాజిక కోణం చూడాలి. సో 48 డెడ్ లైన్ సామాజిక కోణంలో ఇస్తాను నేను అనుకోను. అంటే ప్రభుత్వ స్పందనకు సంబంధించి ఆయన ఇచ్చింది వెంటనే అందరికి వైద్యం చేసేసి అందరి ఆరోగ్యం బాగా తీసుకొచ్చేసాడు అని చెప్పారని నేను అనుకోవట్లేదు. మనం సెంటిమెంట్స్ని ఏదో పైకి తెచ్చేసి 48 అవర్స్లో మనం ఏదో చేసేయాలి అంటే అది ఐ మీన్ ఓకే, మనకు రాజకీయంగా ఉపయోగపడచ్చు, నేను కాదన్ను. బట్ అది ఎందుకంటే ఇవాళ కొత్తగా ఏం చేయట్లేదు. దీన్ని ఎంత తీవ్రమైనంటే ఈ సమస్య, దీనికి ఉద్దానం నెఫ్రాలజీ ప్రాబ్లం పేరే హాంకాంగ్లో రీసెంట్గా జరిగిన హాంకాంగ్లో దాన్ని ఏమంటారు వరల్డ్ నెఫ్రాలజీ కాంగ్రెస్లో కూడా దీనికి ఆ పేరే పెట్టుకున్నారు. అంటే ఇన్ఫ్యాక్ట్ ఇదేదో ఇండియాకి సంబంధించిందే కదా. దీనిలో జాన్ హాప్కిన్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, హార్వర్డ్ బోస్టన్ వాళ్ళు, దాన్ని లండన్ హైజీన్ అండ్ ట్రాపికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, ఐ థింక్ మళ్ళీ స్టాక్హోమ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, చాలామంది దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళని చాలామంది వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ హార్వర్డ్ అండ్ దెన్ కింగ్ జార్జ్ హాస్పిటల్ వాళ్ళు 2011-13 దాకా చేశారు. సో ఇవన్నిటిని అంటే దీనికి పరిష్కారం కొనుక్కునే దిశగా ప్రపంచవ్యాప్తంగా, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఆ వైద్య రంగంలో ప్రముఖులు, దాని ప్రముఖ ఇన్స్టిట్యూట్లో ఇవన్నీ జరుగుతున్నాయి. పరిష్కారం అనేది అర్జెంట్గా ఇచ్చాను. సో 2014లో మేము అధికారంకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇమీడియట్గా మనం చేయగలిగింది ఏంటి అంటే డయాలసిస్ దాన్ని చేయించడం. సో దాన్ని టెక్కలి అండ్ శ్రీకాకుళంలో దాని డయాలసిస్ ఇన్స్టిట్యూట్లు పెట్టినా ఇంకో ఇన్స్టిట్యూట్ రాబోతుంది, ఐ మీన్ ఇంకొక సెంటర్. సో ఈ డయాలసిస్ అనేది ప్రతి వారం జరగాలి. దానికి గవర్నమెంట్ దీంట్లో ఉంటే ఇది జరుగుతుంది. మీరు చెప్పండి, మీకున్న లెక్కల ప్రకారమైన చెప్పండి, ఎంతమంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు అక్కడ ఉన్నారు? నేను చెప్తాను, గత 10 సంవత్సరాల్లో దాదాపు 3800 మంది చనిపోయి ఉంటారు. 30 నుంచి 35,000 మంది ఖచ్చితంగా 70,000 మందికి తక్కువ లేకుండా ఉన్నారు. ఈ 70,000 మందికి 2 డయాలసిస్ సెంటర్లు పెట్టి ఎట్లా సార్? 2014 ముందు ఆ 2 కూడా లేవు. నేనేం సమర్థించుకొని ట్రై చేయట్లేదు. 2014 తర్వాత 2014 తర్వాత రిమ్స్లో, శ్రీకాకుళం రిమ్స్లో, దాన్ని టెక్కల్లో, ఈ 2 దీంట్లో డయాలసిస్ పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు మనం వాళ్ళకి ఏ రకమైన స్వాంతం చేకూర్చగలము అంటే డయాలసిస్ సెంటర్ ఇంకో డయాలసిస్ సెంటర్ ఇంకో 2-3 మంత్స్లో వస్తుంది. సో డయాలసిస్ చేయడం మీరు అన్నట్టు ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవడం, ఈ 2 విషయాలు తప్ప ఇప్పటికిప్పుడు మనం వాళ్ళకి పరిష్కారం దిశగా చూపలేకుండా. బికాజ్ ఏమన్నా ఆల్టర్నేట్ పరిష్కారం పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇంకో ఇప్పుడు నిన్న మనం లైవ్లో చూసినప్పుడు మీరు కూడా చూస్తుంటారు, లైవ్లో చూసినప్పుడు ఆ ప్రజల్ని చూసినప్పుడు, ఆ వ్యాధిగ్రస్తుల్ని, బాధితులు మనం చూసినప్పుడు ఎంత ఆర్థికంగా ఎంత వెనుకబడున్నారు. ఇదే కాదు, ఏది కిడ్నీ వ్యాధితో బాధపడమే కాదు, ఆర్థికంగా కూడా ఎంత వెనుకబడున్నారు అనేది 4-5 మండల అండి. కవిటి, కించెల్లి, తర్వాత సోంపేట, వజ్రపు కొత్తూరు, ఈ ప్రాంతాలు 4-5 మండలాల్లో ఇది బాగా వ్యాప్తి చెందింది. మీరు అన్నట్టు 35,000 మంది అక్యూట్లో ఉన్నారు. ఇంకో 30,000 మంది ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అంటారు కదా, అట్లున్నారు. సో ఆన్ ది హోల్ మేము 60-70,000 ఉన్నారు. సో దీనికి ఖచ్చితంగా ఆర్థిక సహాయం అయితే బహుశా ఇవ్వాలి. ఎందుకంటే డయాలసిస్ సెంటర్లు ఇప్పుడు ప్రస్తుతానికి లాస్ట్ 2 ఇయర్స్లో 2 వచ్చాయి, ఇంకొకటి రాబోతుంది. బహుశా ఇంకొక 2-3 సెంటర్లు ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు డయాలసిస్ తప్ప వాళ్ళ యొక్క ఆరోగ్యానికి మనం అంతకంటే ఏమి చేయలేకున్నాం అన్ఫార్చునేట్లీ. సో అది దానికి వ్యాక్సిన్ వస్తుందో లేకపోతే ఇంకేమన్నా వస్తుందో నాకు నిజంగా ఐఎమ్ నాట్ దాని డాక్టర్ కాబట్టి. నిన్న నేను ఇది వచ్చిన తర్వాత అందరినీ చాలామందితో డాక్టర్తో మాట్లాడుతుంటే ఈ డీటెయిల్స్ అన్నీ చెప్తూ వచ్చారు. సో ఇట్లా వరల్డ్ వైడ్ దీని మీద రీసెర్చ్ జరుగుతుంది. హోప్ఫుల్లీ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు కమ్. బట్ మీరంటూ ఆర్థిక సహాయం అయితే గ్యారంటీగా చేయాల్సిన అవసరం అయితే ఉంది. కనీసం నిన్న చూసినప్పుడు మనం లైవ్ చూసినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నది
అంటే నెలకు 10,000 రూపాయల వరకు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. నెలకు 10,000 రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితిలో ఆ ప్రాంత ప్రజలు ఉన్నారా? ఒక ఇంట్లో అంటే 2 ఇళ్లలో ఒక కిడ్నీ వ్యాధిగ్రస్తుడు ఉన్నటువంటి పరిస్థితి సరాసరి మనం తీసుకున్నప్పుడు, అలాగే ఒకే ఇంట్లో 2-3 కూడా ఉన్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఒక ఇంటి పెద్ద ఈ కిడ్నీ వ్యాధికి గురై మంచాన పడితే ఆ కుటుంబం 10,000 రూపాయలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకునే పరిస్థితులు ఉందా? ఎందుకు ఇంతకాలం నిర్లక్ష్యం వహించారు? ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేశారు? ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం నుండి వస్తున్నటువంటి ఒక సమస్య ఏమిటంటే, ఎవరు అధికారంలోకి వచ్చినా పాలకులు ఇట్లాంటి సమస్యలను పట్టించుకునే స్థితిలో లేరు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అందు మీద దండుకోవడం మీద పెట్టినటువంటి శ్రద్ధ జనం ఎదుర్కొనేటువంటి సమస్యల మీద మాత్రం లేదు. ఇప్పుడు ఒక నిర్దిష్ట ప్రాంతంలోనే ఈ జబ్బు ఎందుకు వస్తుంది, ఇది సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్య అయినప్పుడు దాని మీద ప్రత్యేకమైనటువంటి ఒక రీసెర్చ్ని ప్రభుత్వం చేయాలి, దాన్ని ఐడెంటిఫై చేయాలి. అదేమి ఐడెంటిఫై చేయలేని సమస్య కాదు ఇప్పటి వరకు కనుగొన్నటువంటి కొన్ని అంశాలను బట్టి చూస్తే. ఎన్నో పరిశోధనలు జరిగాయి కానీ కనుక్కోలేకపోయారు. కానీ ఒక పరిశోధన శాశ్వతంగా అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి దానికి కారణాన్ని వెతకాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతమందికి ఎఫెక్ట్ అవుతూ ఉంటే ప్రభుత్వం ఆ పని చేయకపోతే ఇప్పుడు నల్లగొండ జిల్లాలో కాళ్ళు వంకర్లు పోతున్నాయి. ఎందుకు పోతున్నాయని దాని మీద పరిశోధన చేస్తే తేలింది ఏమిటి? ఫ్లోరోసిస్. అట్లనే అక్కడ కూడా అక్కడనే ఎందుకు ఎక్కువ మందికి వస్తుందో పరిశోధన చేస్తే కారణం తెలియకపోవడం అనేది కష్టమేం కాదు. రెండోది, ఒకసారి కారణం తెలిస్తే శాశ్వత నివారణ చర్యలు తీసుకోవచ్చు. అలాంటి స్థానంలో అది అవసరం. ఇక రెండో అంశం ఏమిటి? 48 గంటల డెడ్ లైన్ పెట్టొచ్చా పెట్టకూడదా అని అంటే ఎందుకు పెట్టకూడదు? ఎవరు పట్టించుకోనప్పుడు ఎవరో ఒకళ్ళు పోయి దాన్ని ఒక చర్చనీయాంశం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తే తప్ప కనీసం దీనికైనా ప్రభుత్వం స్పందిస్తుందేమో చూడాల్సినటువంటి అవసరం. విజయ్ కుమార్ గారు చెప్పేది ఏంటంటే, ఇన్నేళ్లుగా పరిష్కారం కాని ఒక సమస్యను 48 గంటలు ఎట్లా పరిష్కరిస్తారని ఆయన డెడ్ లైన్ ఎట్లా? ఎవరు అధికారంలో ఉన్నా 48 గంటల్లో పరిష్కారం చేయరు. కానీ వాళ్ళకి ఏం సహాయం చేయబోతున్నాం? ఇప్పుడు మీరు అన్నట్టు డయాలసిస్ సెంటర్లు 2 సరిపోతాయా? ఆడున్న సంఖ్యకి డయాలసిస్ సెంటర్లకి ఇప్పుడు నెలకు అయ్యేటువంటి ఖర్చుకి వాళ్ళ ఆర్థిక పరిస్థితికి పొంతం లేదు కదా. ఈ పరిస్థితుల్లో వాళ్ళకు ఊరట కలిగించేటువంటి సమాధానం ఏమన్నా ప్రభుత్వం వైపు నుంచి వస్తుందా? దీనికోసం బాధితులు ఎదురు చూస్తున్నారు, వాళ్ళ మాట వినేవాళ్ళు లేరు. కనీసం ఒక రాజకీయ పార్టీ, 4 రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని లేవనెత్తి చర్చనీయాంశం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడాన్ని మనం ఆహ్వానించాల్సి ఉంది. నేను అనుకున్నా 48 గంటల డెడ్ లైన్ అంటే ఆయన విధించింది ప్రభుత్వం ఏం చేయబోతుందో చెప్పమని మాత్రమే, అంతేగాని ఈ రోజు వ్యాధి నయం చేయమని కాదు. అంతే కదా. ప్రభుత్వ స్పందన ఏమిటి, ఏం చేయబోతున్నారని చెప్పేసి అడుగుతున్నారు. దానికి ముఖ్యమంత్రి కానీ లేదా ప్రభుత్వం కానీ తప్పుపట్టాల్సిన అవసరం లేదు, వెనకాడాల్సిన అవసరం లేదు. పైగా అవసరమైతే తక్షణం ఒక అఖిలపక్షాన్ని పిలవచ్చు, లేకపోతే డాక్టర్ల బృందంతో కూర్చొని ప్రభుత్వం చర్చించవచ్చు. ఇలాంటివేవో కొన్ని చర్యలు చేయొచ్చు కదా. అట్లాగే ఇంత సహాయం చేస్తాం, తక్షణ సహాయం, రానున్న కాలంలో దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడానికి, రీసెర్చ్ చేయడానికి ఈ చర్య తీసుకోబోతున్నాం అనొచ్చు. డయాలసిస్ సెంటర్ల విషయం కూడా పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవచ్చు. ఇలాంటివేవో ప్రకటించవచ్చు కదా. ప్రకటిస్తే వాళ్ళు కొంత ఊరట, అక్కడి నుంచి ఇక నిర్దిష్ట కాల పరిమితితోటి ఈ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పొచ్చు. తక్షణమే 48 గంటల్లో వ్యాధిని నిరోధిస్తారని, ఇదేం రాజకీయ సమస్య కాదు కదా. ఈ 48 గంటల్లో నిరోధిస్తాం, లేకపోతే 72 గంటల్లో నిరోధిస్తామని. కానీ 48 గంటల్లో ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేయడం అనేది ఖచ్చితంగా బాధితుల తరఫున ఎవరో ఒకళ్ళు ముందు పడాలని ఆహ్వానించాల్సింది. మల్లురావు గారు టీపీసీసీ ఉపాధ్యక్షులు జాయిన్ అయ్యారు. ఒకే పాయింట్, 2014 తర్వాత ఈ సమస్యపై దృష్టి పెట్టిన తర్వాతే 2 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అవి తక్కువ సరిపోతాయంటే సరిపోవు, నేను ఒప్పుకుంటున్నాను. సో మేము ఏమీ చేయలేదని చెప్పొద్దండి, మేము చేసాం. ఇంకో 2 monthsలో ఇంకో డయాలసిస్ సెంటర్ స్టార్ట్ అవబోతుంది. సో ఇప్పటికిప్పుడు మీరు అన్నట్టు ఆర్థిక సహాయం చేసే అంశం మాత్రం ఖచ్చితంగా పరిశీలించాలి. సో డయాలసిస్ సెంటర్లు 2 ఏర్పాటు చేసాం, ఇంకొకటి 3వది వస్తుంది. ఇన్ఫాక్ట్ 3 చాలకపోతే ఇంకొకటి కూడా పెట్టాల్సిన బాధ్యత అయితే డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం అనేది అంత సులభమైన ఇది. డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలి, దానికి నిపుణులైన వైద్యులు కావాలి, సిబ్బంది కావాలి. ఏదో ఏర్పాటు చేశాము కంటి తుడుపు చర్యగా అన్నట్టుగా ఉండకూడదు. దాని నిర్వహణ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఖచ్చితంగా 2 సంవత్సరాల్లో మేము 2 సెంటర్లు ఏర్పాటు చేసాం. 3వ సెంటర్ ఇంకో 2 monthsలో ఆపరేషనల్ కాబోతోంది. సో 3 సెంటర్లు దాన్ని రఫ్లీ వేసుకుని 3 సెంటర్లు మేము ఏర్పాటు చేసాం. సో మీరు అంటే ఒక ఆర్థిక సహాయం చేయాలి, ఖచ్చితంగా ఆర్థిక సహాయం చేయాలి. ఆ విషయం కూడా ఖచ్చితంగా ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ చెప్పొచ్చు, ఇంకోటి చెప్పొచ్చు, చేయాల్సిన బాధ్యత అయితే ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న పార్టీగా మా మీద ఖచ్చితంగా, మేము పార్టీగా ప్రభుత్వంగా మా మీద ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో మేమేమి పవన్ కళ్యాణ్ చెప్పాడు అది దాని తప్పను మేమేం చెప్పట్లేదు. సో ఖచ్చితంగా మా మీద ఆ బాధ్యత ఉంది, ఆ బాధ్యత మేము స్వీకరిస్తాం కూడా. రైట్. మల్లురావు గారు, మీరు ఒక డాక్టర్గా చెప్పండి, ఏంటి ఉద్దానం పరిస్థితి ఏంటి? ఇక్కడ ఒక శాశ్వత పరిష్కారం లభిస్తుందా? పవన్ కళ్యాణ్ నిన్న వెళ్లడంతో మరొకసారి ఈ అంశం తెర మీదకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వానికి కూడా ఒక 48 hours డెడ్ లైన్ కూడా ఆయన పెట్టారు. సరే, 48 hours ఏం స్పందిస్తుంది ప్రభుత్వం అన్న విషయాన్ని పక్కన పెడితే ఏం చేయాలి ఇప్పుడు ప్రభుత్వం
ప్రభుత్వాలు ఏం చేయాలి, వాళ్ళకి ఎలాంటి సహాయం అందించాలి, వైద్య సహాయం కానీ, ఆర్థికంగా కానీ, శాశ్వత పరిష్కారం వైపు కానీ ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకోవాలంటారు? ఉద్దానం ప్రాంతంలో పేద ప్రజలకు జరుగుతున్నటువంటి ఇటువంటి ఆరోగ్యపరమైన సమస్యని ఇంతకు ముందున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అయినా పట్టించుకోకుండా ఉండటం అనేది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసినట్టుగా భావించాలి. అక్కడ ప్రజలు ఏదో ఒక ఇంట్లోనో ఒక వ్యక్తికో డాక్టర్ సహాయం అందటం లేదనేది కాకుండా అక్కడ ఒక ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ కిడ్నీలకి ఎఫెక్ట్ అయ్యేటటువంటి ఒక పెద్ద సమస్య ఉంది. దాని మీద వేల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారు. అంతేకాకుండా ఆర్థికంగా ఆ జబ్బుకు సంబంధించి ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితుల్లో లేరు. అయినా కూడా ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు, మాకేం పట్టిందిలే అని ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఈ పరిస్థితిని ప్రభుత్వ దృష్టికే కాకుండా సభ్య సమాజం దృష్టికి కూడా తీసుకొని వచ్చాడు కాబట్టి ఆయన అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సమస్య తీవ్రత ఎంతకుందంటే ఆయన పెట్టినటువంటి 48 గంటల్లో మొత్తం ట్రీట్మెంట్ అయిపోద్ది అని కాదు, ఆ 48 గంటల్లో ప్రభుత్వం దీనికి కారణాలు ఏంటో తెలుసుకుంటాం, దీనికి డయాలసిస్ సెంటర్స్ పెడతాం, దీనికి కంటిన్యూస్గా ట్రీట్మెంట్ ఇస్తాము, ఖర్చు ఎంత అయినా ఏమైనా చేస్తామని ఒక విధానపరమైన నిర్ణయం హెల్త్ మినిస్టర్ దగ్గర నుంచి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి వస్తే ఆ కార్యక్రమాలు ప్రజలకు అందుతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని 48 గంటలు అన్నారు. 48 గంటల్లో ఇక్కడ జబ్బులు లేకుండా చేయమని చెప్పలేదు. ప్రభుత్వం తీసుకునేటటువంటి నివారణ చర్యలను చెప్పాలి. చెప్పకపోతే దాని మీద ఇంకా ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోతామని చెప్పారు. ఇది ఒక ఆలోచన, ఒక మంచి ఆలోచన, ప్రజలకు సంబంధించిన సమస్యల మీద పరిష్కారం చేయాలనే ఆలోచనతోనే చేసినట్టుంది తప్ప రాజకీయం చేయటం కోసం చేసినట్టు ఎవరు మాట్లాడకూడదు. ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ పోకముందు అక్కడ ఉన్నటువంటి ఏ పార్టీ కూడా ఈ సమస్యను తీసుకోలేదు. అది కాంగ్రెస్ పార్టీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, సిపిఎం కానీ, సిపిఐ కానీ, లేక ఇతర బీజేపీ కానీ ఏ పార్టీ కూడా ఈ సమస్యని పవన్ కళ్యాణ్ గారు ఫోకస్గా ఆ సబ్జెక్టునే ఒక 2 రోజుల నుంచి ప్రజలందరూ సివిలైజ్డ్ సొసైటీకి అంతా తెలిసేటట్టు, ప్రభుత్వం కూడా కదిలేటట్టు చేయగలిగినటువంటి ఒక మంచి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. దీంట్లో నేను అనుకుంటున్నాను, మంచినీళ్లలో ఏ రకంగా అయితే మంచినీళ్ల వల్ల ఫ్లోరిసిస్ ఉండటం వల్ల ఎముకలకు ఇబ్బంది అవుతుందో నల్గొండలో, అక్కడ సిలికాను అటువంటిది మైక్రో అది టెస్ట్లు వేసినా దొరకనటువంటి ఒక ఇది ఉంటే ఆ మంచినీళ్ళు మొత్తం అక్కడ ఇప్పుడు ఎట్లయితే ఇంటింటికి మంచినీళ్ళ సప్లై, ఆ నీళ్లు కాకుండా ఈ డయాలసిస్ సెంటర్లు, మంచినీళ్ళ సమస్యలు, ట్రీట్మెంట్ కూడా ఈ కిడ్నీలకి వీటికే సంబంధించినటువంటి ఆ 2-3 మండలాల్లో 4-5 హాస్పిటల్స్ని ప్రత్యేకంగా పెట్టాల్సిన అవసరం ఉంది. మొబైల్ హాస్పిటల్స్ ప్రతి గ్రామానికి మొబైల్ హాస్పిటల్స్ పంపించి అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి, ఇక్కడ 104 అనేటటువంటిది ఇంతకుముందు మన రాష్ట్రంలో ఉంది. డయాబెటీస్ కానీ వేరే చిన్న చిన్న జబ్బులకి అక్కడ టెస్టులు చేసి ఆ టెస్టులకు అనుకూలంగా ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చేవాళ్ళు 104. అటువంటి దాన్ని ప్రత్యేకంగా ఆ ప్రాంతాన్ని గుర్తించి ఇలాంటివన్నీ ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు దాని కారణాలైనా కనుక్కోలేకపోయాము. ఇది కనీసం మీరు చెప్పినట్టు ఈ మొబైల్ సేవలు అందించడం చేయలేకపోవడం అనేది తప్పు అని నేనే చెప్పాను మొదట్లోనే. అది ఎందుకు చేయలేదంటే దీని యొక్క విస్తృత స్థాయిలో ఉంది. ఒక ఇల్లు కాకుండా అందరికి ఉంది. ఏమో చేస్తున్నారు, ఏదో అవుతుందో పట్టించుకోవాల్సిన అవసరం లేదనే పరిస్థితి వచ్చింది. అక్కడున్న ఎమ్మెల్యే కానీ, అక్కడున్న ఎంపీ కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మార్గంలో చూపించిన దాంట్లో దానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇంతకుముందు ఎందుకు చేయలేదనేది ప్రభుత్వం మొత్తంగా బాధ్యత వహించాలా. దాంట్లో ప్రతిపక్షాలు కూడా బాధ్యత వహించాలి. సుధాకర్ రెడ్డి గారు, ఈశ్వర్ గారు మొత్తానికి మా రవి గారు మాత్రం ఒకటి మాత్రం అంగీకరించారు. ఎందుకంటే కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, కమ్యూనిస్టులు కానీ ఇది ఒక సామాజిక అంశం కాబట్టి దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు ఇది గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు కానీ. ఎందుకంటే కేవలం ఒక పవన్ కళ్యాణ్ మాత్రం ఎందుకొరకంటే ఆయనే గతంలో కొన్ని ప్రదర్శనలు చేస్తూ వచ్చాడు, ర్యాలీలు నిర్వహిస్తూ వచ్చాడు. ఒక సామాజిక అంశం మీద ప్రాధాన్యత తీసుకున్నట్టయితే కొద్దిగా ప్రజల్లో కూడా చూసుకుపోవటానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక దృక్పథంతో పవన్ కళ్యాణ్ గారు మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు.
ప్రజలందరూ కూడా హర్షిస్తారు. ఎందుకంటే అక్కడ 70,000 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు, 1,000 మంది చనిపోతున్నారు. కాబట్టి ఈ అంశం మీద ప్రాధాన్యత ఉండాలి. 48 గంటలు డెడ్ లైన్ పెట్టలో అర్థం ఏమిటంటే, అయ్యా మీ ప్రభుత్వాలు దేనికో ప్రాధాన్యత ఇస్తుంది, ఇటువంటి అంశానికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తలేదు? కాబట్టి 48 గంటల లోపల మీ ప్రాధాన్యత ఇచ్చి ఏం చేయదలుచుకున్నారో చెప్పండి అనేటువంటి ఒక మాట చెప్తుండే తప్ప ఉన్న ఫలంగా ఇప్పుడే అయిపోతుంది అనేటువంటిది కాదు. ఎవరం కూడా ఊహించలేము. ఎందుకంటే 25-30 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి ఒక విషయమే అంత తొందరగా. కానీ నిన్న ఆరోగ్య శాఖ మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రం జర నిరాశ అనిపించింది. మేము బాంబేలో టెస్టులు చేపిస్తున్నాం, అది చేపిస్తున్నాం, ఇది చేపిస్తున్నాం అనే మాట చెప్పిండు. దాని ఇమీడియట్ గా ఇప్పుడు మా విజయ్ కుమార్ అన్న స్పష్టంగా చెప్పిండు, ఇగో 2 కిడ్నీ డయాలసిస్ చేసినాం, ఇంకోటి పెట్టిస్తున్నాం, కాబట్టి ఇంకా వారిని ఆర్థికంగా ఏదో ఇంత పుష్టి చేస్తానికి ప్రయత్నం చేస్తాం అనేటువంటి యొక్క ప్రోత్సాహం ఇచ్చినట్టయితే కొద్దిగా ప్రజలలో భరోసా కలిగేటువంటి అవకాశం ఉండే. కానీ అటువంటి రకంగా ఒక మంత్రి, బాధ్యతాయుతమైనటువంటి ఒక మంత్రి అక్కడ ఉండేటువంటి ఒక పరిస్థితి మీద అధ్యయనం చేసిన తర్వాత ఇగో ఇట్లా చేస్తాము అనేటువంటి ఒక మాట, వారికి ఆర్థికంగా వారికి పుష్టి కలిగేటట్టుగా మేము చేస్తాము అనేటువంటి ఒక భరోసా ఇస్తే అటు పవన్ కళ్యాణ్ కూడా గుర్తించలేని వ్యాధి అని తెలిసిన తర్వాత కూడా ఇప్పటికే టెస్ట్లకు వెళ్ళాము, త్వరలో వస్తుంది అని అంటలేడు. ఇంకా బాంబేలో ఇంకేం నిర్ధారణ చేయలేకపోయింది బాంబే టెస్ట్ కూడా అనేటువంటిది. కాబట్టి అందుకొరకే ఏది ఏమైనప్పటి ఈశ్వర్ గారు, ప్రభుత్వాలు మాత్రం ఇటువంటి అంశం మీద జర ప్రాధాన్యత తీసుకొని దానికి జర ప్రత్యేకమైనటువంటి యొక్క ఆర్థికంగా పుష్టి ఇవ్వాలి, డయాలిసిస్ సెంటర్స్ కూడా పెట్టాలి. అక్కడ ఏదైనా ఇప్పుడు నీటి గురించి వస్తుంది, వాళ్ళు ఇప్పుడే వారు చెప్పారు, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్రతినిధి గారు చెప్పారు, ఇదటి నుంచి కూడా రవి గారు అనేటువంటి వారు పరిశోధన చేశారు, దాంట్లో ఎన్నో చేసినా కానీ ఇంతవరకు దాన్ని నిర్ధారించలేకపోతున్నాం అనేటువంటి ఒక మాట కూడా వస్తుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికైనా వారికి నీళ్ళు ఇస్తామా, ఇంకా మందులు ఇస్తామా, ఏదో అనేటువంటి గుర్తించి దానికి అనుగుణంగా ఒక మాట ఏంటంటే, అది ఎందువల్ల వస్తుందని తెలియటానికి అది ఇంకో కొంత టైం పట్టవచ్చు. మొత్తానికైతే వాటర్ సోర్స్ వల్ల, ఎందుకంటే ఆ తాగినటువంటి నీళ్లు మళ్ళీ బయటికి పోవటం అంటే కిడ్నీస్ ద్వారానే పోతాయి. కిడ్నీ దగ్గర వడపోత జరిగేటప్పుడు ఆ కిడ్నీలో ఆ మినరల్స్ దానికి బయటికి రావటానికి వీలైనటువంటి ఆగి అది తుట్టు కట్టుకొని దాని మీద అది కిడ్నీ మామూలుగా బాగా పాడిపోతుంది. దీంట్లో దొరకపోవచ్చు అంత, అది అక్కడ మిగిలిపోవటం కాకుండా కిడ్నీని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో వాటర్లో ఏదో ఉంది. ఏదేమైనా కొంత టైం పట్టింది. కానీ డయాలసిస్ని సెంటర్ పెట్టడమే కాకుండా ఇంకొక విధానపరమైన నిర్ణయం ఉంది. పేదవాళ్లే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఉచితంగా డయాలసిస్ చేస్తామనే నిర్ణయం కూడా ఈ 48 గంటల్లో చేస్తే వాళ్ళకి పెద్ద ఊరట కలిగినట్టుంటుంది. ఇప్పుడు ఏంటంటే డయాలసిస్ సెంటర్ రెండు డయాలసిస్ సెంటర్లకు వెళ్ళడానికి బస్సు ఛార్జీలు కూడా లేనటువంటి పరిస్థితిలో ఉన్నామని చెప్పుకున్న హైదరాబాదులో కార్పొరేట్ హాస్పిటల్ ఉండటం కాదు, దాంట్లో వైద్యం చేసుకునే పరిస్థితి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ లేదని చూసినట్టుగా అక్కడ డయాలసిస్ సెంటర్లు ఒకటి కాదు 4-5 పెట్టి ఇమీడియట్ గా వాళ్ళని ధైర్యం తీసుకు వాళ్ళ ఆరోగ్యం సరిచేసి దాని తర్వాత కారణాలు ఏంటో చూడండి. అనేక స్పెషలిస్టులందరినీ ఒక టీం ఇచ్చి అదే పని మీద 1 నెల రోజులు అదే కార్యక్రమం చేయించండి, తలా ఒకటి చేసి దాని మీద చేస్తారు. ఉచితంగా ఇవాళ మొబైల్ మెడికల్ సెంటర్స్ వ్యాన్స్ అవి పెట్టి అవసరమైతే డయాలసిస్ సెంటర్స్ని ఆ దాంట్లో తిప్పుతూ ప్రజలకి సహాయపడే విధంగా చేయాలని. రైట్, మీరు ఇచ్చిన సలహాలు బాగున్నాయి. రెండోది ప్రభుత్వం కూడా, వీరయ్య గారు, ప్రభుత్వం కూడా వెంటనే కొంతవరకు రెస్పాండ్ అవుతున్న విధానం ఇక్కడ మన విజయ్ కుమార్ గారు చెబుతున్న విధానం కానీ ఓకే, మేము చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. ఇంతకాలం ఎందుకు నిర్లక్ష్యం చేశారనే విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో అమరావతికి మీరు 1000 కోట్లు ఖర్చు పెడతారు, పుష్కరాలకు 1000 కోట్లు ఖర్చు పెడతారు, ఇంతకాలం ఇది కనపడలేదా మీకు? అసలు ఉద్దానం అనే ప్రాంతమే కనపడలేదా? మీరు ఇన్ని ఓట్ల కోసం వెళ్ళినప్పుడు కనపడలేదా? ఎలక్షన్ టైంలో అన్ని ప్రాంతాలకు తిరిగారు కదా, అప్పుడు ఎందుకు కనపడలేదు ఈ ఉద్దానం? ఇప్పుడు ఇక్కడ మనం 2 అంశాలు చూడాలి. ఇలాంటి సీరియస్ అంశాలని అధికారంలో ఉన్నవాళ్ళు పరిష్కారం చేయగలుగుతారు, అధికారంలో లేని వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తెచ్చే పని చేయగలుగుతారు. ఇప్పుడు ఆ ఉద్దాన ప్రాంతం చూసుకుంటే స్థానికంగా అందరూ మాట్లాడిన వాళ్ళే, ఎవరు మాట్లాడకుండా లేరు.
మనం స్థానికంగా చూసుకుంటే వామపక్షాలు దాని మీద అనేక సందర్భాలు స్పందించినాయి. అధికారంలో కాంగ్రెస్ ఉంటే టీడీపీ స్పందించింది, టీడీపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ స్పందించింది. ఏదో ఒక సందర్భంలో అందరూ స్పందించిన వాళ్ళే. కానీ ఇప్పుడు చర్చనీయాంశం ఎందుకు అవుతున్నది అని అంటే రాష్ట్ర స్థాయిలో ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ మాట్లాడడం అనేటువంటిది, ఒక గ్లామరస్ నాయకుడు మాట్లాడడం మూలంగా ఎక్కువ చర్చ జరుగుతూ ఉంది. ఇది ఉపయోగమే. ఎందుకంటే ఎక్కువ చర్చకు వచ్చినప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది, ప్రభుత్వం సమాధానం చెప్పక తప్పని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు వేస్తున్న ప్రశ్నలు కూడా కరెక్ట్. అమరావతికి పెట్టేటువంటి ఖర్చు, లేకపోతే ఇంకో దానికి పెట్టేటువంటి ఖర్చు ఇంత పెద్ద ఎత్తున, ఇప్పుడు మనం అమరావతికి పెట్టే ఖర్చు పుష్కరాలకు పెట్టే ఖర్చుతో పోల్చుకుంటే ఇప్పుడు ఇక్కడ పెట్టేది నువ్వు ప్రతి రూపాయి చాలా విలువైందిగానే మనం చూడాల్సి ఉంటుంది. అందుకని అది ఖచ్చితంగా నిలదీయాల్సినటువంటి అంశం, అందరూ స్పందించాల్సినటువంటి అంశం. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అమరావతి భూసేకరణ విషయంలో కూడా ఆయన అట్నే మాట్లాడారు. ఇక తెల్లారి నుంచి మొత్తం ఏదో చక్రం తిరిగిపోతుందనే పద్ధతుల్లో మాట్లాడారు. ఆ తర్వాత కనిపించలేదు. మళ్ళీ ఇప్పుడు కూడా 48 గంటలు డెడ్ లైన్ పెట్టి టీవీల్లో చర్చలు, పేపర్లలో వార్తలు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన కనిపించకుండా పోయారనుకోండి, అప్పుడు ఆయన మీద కూడా విశ్వాసం ఉండదు. అందుకని తాను గత అనుభవాలను కూడా గమనంలో పెట్టుకొని దీని మీద కన్సిస్టెంట్గా 48 గంటల్లో ప్రభుత్వం స్పందించకపోతే ఏం చేయాలో కూడా నిర్ణయించుకోవాలి. అట్లనే ప్రభుత్వం వైపు నుంచి ఇప్పుడు విజయ్ కుమార్ గారు పార్టీ ప్రతినిధిగా ఇక్కడ కరెక్ట్గా స్పందించారు. ప్రభుత్వం కూడా చేయాలి, చేస్తామని చెప్పేసి. కానీ అది చేయాల్సిన మంత్రి చెప్పట్లేడు. విజయ్ కుమార్ గారు కాదు కదా చేసేది, చేయాల్సింది మంత్రి. ఆ మంత్రి ఏమో మేము అన్ని బాగానే చేస్తున్నామని సమర్థించుకున్న తర్వాత ఉపయోగం ఏముంది, అక్కడ ఫలితం రాదు. అందుకని అధికారంలో ఉన్న మంత్రివర్గం స్పందిస్తే కానీ ఆ ప్రజలకు, ఆ బాధితులకు కొంత ఉపశమనం కలగదు. నిన్న మంత్రి చెప్పిందా, మనం అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్లో చిన్న బిట్ తీసుకుంటే అట్లే కనిపించచ్చు. ఆయన ఏమేం జరిగింది ఇప్పటిదాకా అంటూ హీ వాజ్ ట్రైంగ్ టు గివ్ దాని క్రోనాలజీ ఆఫ్ ఈవెంట్స్. అప్పుడు ఇప్పుడు జరిగింది, దమాలు పంపించాం, ఇక్కడ పంపించాం అని చెప్తూ వచ్చారు. అంతేగాని నేను ఆయన చేయలేని చెప్పలేదు, మేము ఏం చేస్తాం రేపు అని కూడా చెప్పలేదు. బికాజ్ ఇట్ హ్యాస్ టు బి డిసైడ్ అట్ ఎ మచ్ హైయర్ లెవెల్. సో ఆయన కూడా నిన్న సీఎం గారు లేరు, నేను సాయంత్రం వచ్చుంటారు, నేను సాయంత్రం మాట్లాడుంటారు. సో అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్లో మనం మంత్రిని ట్రోల్ చేయాలంటే ఓకే, అది నాకేం అభ్యంతరలేదు. మీరు మీ పార్టీ స్పందించింది బానే ఉంది. చెప్పినట్లు మీరు స్పందించింది బానే ఉంది. 48 గంటల్లో నిజంగా 48 గంటలు చెప్పండి. 48 గంటల్లో పవన్ డెడ్ లైన్ ప్రకారం 48 గంటల్లో ప్రభుత్వం నుంచి ఏదో ఒక ప్రకటన డెఫినెట్ గా ఈ రకంగా మేము పరిష్కరిస్తాం అనేటటువంటి ప్రకటన మీరు చెప్పగలరా ప్రభుత్వం నుంచి వస్తుందని? రావాలి, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను, ఇప్పుడు అదే నేను రాజకీయాల్లో పోను ఫస్టే చెప్పాను, అదే మళ్ళీ పోకూడదు. 2014 దాకా మీరు ఏమి చేయలేదు అని నేను మాట్లాడచ్చు. ఇప్పుడు మేము 2004 దాకా ఉన్నాము. 2004 96లో స్టార్ట్ అయింది, 96, 97 అప్పట్లో స్టార్ట్ అయింది. 2004 దాకా ఏదో చర్చించండి, అసలు ఏంది, ఎందుకు వస్తుంది, ఇంత విస్తృతుందా, ఇంత అసలు డొమైన్ ఏంటి మాకు అర్థం కాలేదండి. 2004 to 14 ఏం చేశారు మీరు అని నేను క్వశ్చన్ చేస్తే అది మళ్ళీ రాజకీయ చర్చ అవుతుంది. 5 సంవత్సరాల పాటు పోనీ ఇంకా చెప్పాలంటే 2004 నుంచి 14 దాకా పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, ఇన్నోళ్ళు గుర్తు రాలేదా? ఇవంతా మాట్లాడితే భక్తులు రాజకీయ చర్చ అయిపోతుంది. మాట్లాడితే వేస్ట్ అది. సో అందుకనే అంటే 2014 తర్వాత ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకోటి కానీ చెప్పకముందు మేము చేసిన పనులు ఏంటి అని చెప్పాను. వీళ్ళు ఎవరు చెప్పకముందే మేము 2 డయాలసిస్ సెంటర్స్ ఏర్పాటు చేసాము, ఇంకోటి ఏర్పాటు చేయబోతున్నాను. కానీ మీరు అన్నట్టు కొంత ఆర్థిక సహాయం కావచ్చు, లేకపోతే వాళ్ళకి ప్రత్యేకమైన ఏ రకమైన సహాయం ఉన్నా కావచ్చు, ఏ రకమైన సహాయం కలుపు ఎవ్రీ మంత్ మనం వాళ్ళలో ఉండే వాళ్ళకి మనం ఎట్లయితే 1000 రూపాయలు ఇస్తున్నాము, వీళ్ళలో కూడా ఎవరిని ఇవ్వాలా, లేకపోతే ఇందాక ఇతను రవి గారు చెప్పినట్టు స్వీకరించాల్సిన అవసరం ఉంది, చేయాలి. సో అది పవన్ కళ్యాణ్ గారు చెప్పినా ఇంకోటి చెప్పినా, బట్ థింగ్ ఈజ్ ఆయన హైలైట్ చేశారు దాన్ని ఇంకోసారి. సో ఇది రాష్ట్రంలో కాదు, దేశం మొత్తం మీద ఎందుకు ప్రాబ్లం ఉంది అని ఇట్స్ గుడ్. రాజశేఖర్ గారు చెప్పండి, సమస్యకు పరిష్కార మార్గాలు మీరు కొన్ని చెప్పండి. ఇప్పటికే రవి గారు కొన్ని చెప్పారు, ఏ రకంగా చేస్తే కొంతవరకు ఉపశమనం. ఇప్పటికిప్పుడు తక్షణం మనకు ఆ కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎవరైతే బాధితులు ఉన్నారో తక్షణం వారికి చేయవలసినటువంటి వైద్య సేవలు కానీ, తర్వాత శాశ్వత పరిష్కారం వైపు దృష్టి సారించాల్సిన అంశానికి సంబంధించి కానీ తక్షణం ఏం చేయాలంటారు? శాశ్వత పరిష్కారం కోసం ఏం చేయాలంటారు? ఇప్పుడు కిడ్నీ వ్యాధిగ్రస్తుల్లో ఎంతమంది ఇప్పుడు డయాలసిస్లో ఉన్నారు అని చూసుకోవాలండి. డయాలసిస్ దాకా తర్వాత రెండో విషయం ఏంటంటే, ఈ కిడ్నీ ఎరిథ్రోపాయిటిన్ అని ఒక హార్మోన్ని సీక్రెట్ చేస్తుందండి. ఇది శరీరంలో ఆర్బీసీ ప్రొడక్షన్కి చాలా ఉపయోగపడుతుంది. ఈ కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఏంటవుతుందంటే, ఎరిథ్రోపాయిటిన్ ఈజ్ ల్యాకింగ్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఆర్బీసీ ఇన్ ద బాడీ.
So, in chronic kidney patients, the erythropoietin injection is given once in weekly. Erythropoietin injection is a very costly affair. It is sold at 1,500 rupees each ampule, which has to be given once in a week. Like that until then, iron capsules and control of blood pressure and educating the patients about the diet and lifestyle modification. వాళ్ళు ఒక అవగాహన తీసుకురావడం అనేది ఒకటి చాలా బాగా జరగాలండి. తర్వాత ముఖ్యంగా ఇందులో ఎరిథ్రోపాయిటిన్ అండి, ఆ ఇంజెక్షన్ ఎంతమంది ఎఫర్ట్ చేయగలరు? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పూర్ పీపుల్ తక్షణం ఇప్పుడు ఏం చేయాలంటారు? ఇప్పుడు ఏం చేస్తే వాళ్ళని దాని నుంచి బయటపడేయచ్చు? మనం ప్రభుత్వం చేయాల్సిన పనులు బయటపడడానికి ఇప్పుడు ఇది ఇందాకనే మీకు చెప్పాను, బాల్కన్ నెఫ్రోపతి అని ఇట్ హ్యాపెండ్ ఇన్ యూరోప్. అక్కడ కంప్లీట్ వాటర్ సిస్టమ్ అంతని మార్చేసేసరికి కంప్లీట్ గా అక్కడ నెఫ్రోపతి లేకుండా వెళ్ళిపోయిందండి. రైట్. ఇక్కడ కూడా అనుమానాలు ఉన్నాయి కాబట్టి గాలిలో కావచ్చు, వాతావరణంలో కావచ్చు, లేకపోతే నేలలో కావచ్చు, మనం వాడుతున్నటువంటి రసాయనాలు పంటలు పండించడానికి అది కావచ్చు, లేకపోతే నీళ్లు కావచ్చు, పెస్టిసైడ్స్ కి సంబంధించి ఈ 3 అంశాలపైన ఒక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 3 అంశాలపైన పరిశోధన జరగాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ అండి. రవి గారు మీరే చెప్పారు. ఒక నిమిషం మళ్ళీ డ్రింకింగ్ వాటర్ అండి, ఈ సిలికా ఉందని అంటున్నారు కాబట్టి ఈ సిలికా లేకుండా ఉన్న డ్రింకింగ్ వాటర్ ఎక్కడి నుంచైనా సప్లై చేయడం చేయాలి. మన ఇండియాలోనే కాకుండా అండి, నెఫ్రోపతి ఇంకో 2 దేశాల్లో ఉంది. సేంద్రియ విధానం వైపు మళ్లించాలి, కాలుష్యం లేకుండా చూడాలి, వాతావరణ కాలుష్యం కూడా లేకుండా చూడాలి. ఇవి కారణాలు అనేకం ఉన్నాయి కాబట్టి, అన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఇన్ని మార్గాల్లో మనం ఆలోచించాలి. రవి గారు అన్ని మార్గాలను కూడా విశ్లేషించడం జరిగిందండి. బాబా ఆటోమిక్ రీసెర్చ్ సెంటర్ లో జరిగింది. ఇవి కాక దిస్ ప్రాబ్లమ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ శ్రీలంక, దట్ ఈస్ కాల్డ్ శ్రీలంక నెఫ్రోపతి, అండ్ అనదర్ ఇన్ సౌత్ అమెరికన్ కంట్రీ దట్ ఈస్ మీసో అమెరికన్ నెఫ్రోపతి. ఆ కంట్రీలో కూడా దీనికి కారణం అనేది ఎక్కడ డిటెక్ట్ కాలేదు. సో ఇక్కడ మేజర్ క్వశ్చన్ ఏంటంటే, 2 రోజుల్లో ఆయన చేస్తానంటే 2 రోజుల్లోనే ఇక్కడ ప్రభుత్వం, లేకపోతే 15 రోజులు, అది 1 రోజులో అయిపోయేది కాదండి. ఇక్కడ తెలుగుదేశం ప్రతినిధి గారిని మీ ద్వారా నేను వారిని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఐరన్ క్యాప్సూల్స్, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడం టాబ్లెట్స్, కాల్షియం టాబ్లెట్స్, వైటమిన్ డి విచ్ ఈస్ ఎసెన్షియల్, ఇట్ బికాస్ టోటల్లీ వైటమిన్ డి ఈజ్ మెటబలైజ్డ్ ఇన్ కిడ్నీ, అవి కూడా ఇస్తుంటారండి. సో ఎరిథ్రోపాయిటిన్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. రైట్. ఈ ఎక్స్పెన్సివ్ దీన్ని గవర్నమెంట్ ఏమన్నా సరే ఎరిథ్రోపాయిటిన్ ఇంజెక్షన్స్ వ్యాధులకు సప్లై చేస్తారా? రైట్. తర్వాత ఆరోగ్యశ్రీలో ఆల్రెడీ 2006-7 ప్రాంతాల్లో మనకు 2008 ఆగస్టు 17 జూలై 17వ తారీఖు నుంచి మనకు ఆరోగ్యశ్రీ అమల్లోకి వచ్చిందండి మన జిల్లాలో. సో ఆల్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో కూడా ఆరోగ్యశ్రీలో ఈ పేషెంట్స్ అందరికీ డయాలసిస్ చేస్తున్నారు. ఈ మధ్యనే నర్సీపట్లో ఒక 1 month బ్యాక్ ఒక డయాలసిస్ యూనిట్ స్టార్ట్ చేశారండి. సో మరికొన్ని డయాలసిస్ సెంటర్లు ఎక్కువగా ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉంది, ఎందుకంటే రోగుల సంఖ్య అధికంగా ఉంది కాబట్టి. రాజశేఖర్ గారు ఒక నిమిషం, మళ్ళీ కన్క్లూడ్ వేరే అంశం లేక రాజశేఖర్ గారు ఒక నిమిషం. అండ్ ప్రివెన్షన్ సార్, అక్కడున్న వాళ్ళని మిగతా ప్రజలు హు ఆర్ నాట్ ఎఫెక్టెడ్, దే హావ్ టు బి స్క్రీన్డ్ ఫర్ దిస్. తప్పకుండా సార్. రాజశేఖర్ గారు మీరు చెప్పినట్టుగా కాజ్ ఆఫ్ యాక్షన్ గురించి ఇంతసేపు ఎక్కువగా చెప్పారు మీరు. ఇప్పుడు మామూలుగా ప్రభుత్వాలు చేయగలిగిన కార్యక్రమం వచ్చినప్పుడు 2 విధాలుగా అక్కడ ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది. ఒకటి ప్రివెంటివ్, రెండోది క్యూరేటివ్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి ఇమీడియట్ గా అక్కడ డయాలసిస్ సెంటర్స్ ఫ్రీగా ఇవ్వడం, మెడిసిన్స్ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయటం. దానికి ఒక మొబైల్ హాస్పిటల్ అంటే ఒక వ్యాన్లో పెద్ద వ్యాన్ తీసుకొని 104 ఇంతకుముందు ఉన్నటువంటి దాన్ని ప్రతి ఊరికి పోయి ఐరన్ టాబ్లెట్స్ కానీ, విటమిన్ డి టాబ్లెట్స్ కానీ, ఇతర ఇంజక్షన్లు కానీ ఎవరికి ఎన్ని అవసరం ఉన్నాయనేది ఫ్రీగా సప్లై చేస్తారా, సబ్సిడీ మీద చేస్తారా, అదొక నిర్ణయం తీసుకోవటం. రెండోది డయాలసిస్ సెంటర్స్ని కూడా ఎన్ని ఎక్కువ ఉంటాయి అన్ని పెట్టడం. మూడోది మనం ప్రివెంటివ్ చేయడానికి ఆ వాటర్లోనూ వస్తుందా దేంట్లో వస్తుందో తెలుసుకొని దానికి సంబంధించి పెద్ద ఎత్తున వాటర్ సోర్స్ను కనిపెట్టి దూరంగా పైపుల ద్వారా తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి నల్ల ద్వారా అక్కడ నీళ్లు వచ్చే విధంగా చేయాల. ఇది చేయడానికి ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదు. ఇది ఏ దేశంలో ఏమైంది ఏంటనే దానికంటే మన దేశంలో ఏమైంది అనేది ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి జరుగుతుంది కాబట్టి దీన్ని చేయడానికి అవకాశం ఉంటుంది. దీని మీద కారణాలు ఇవాళ దొరక్కపోయినా పర్వాలేదు, దానికి క్యూరేటివ్ ట్రీట్మెంట్ తీయచ్చు,
ప్రివెంటివ్ ట్రీట్మెంట్. కారణం తెలిస్తే దాన్ని ఆఫ్ చేయొచ్చు. ఇంకా తెలియలేదు Right. ఎంతవరకు కారణాలంటే వాటర్ అని అనుకుందాం. ఇంకోటి గాలిని మనం ఇప్పుడు మార్చేది ఏముండదు, గాలితోని వస్తుందని కూడా అంటే అనుకుంటూ పరిశ్రమల ఉండదు. వల్ల ఏమైనా కాలుష్యం జరిగిందేమో, పరిశ్రమలు ఉంటే అది చుట్టుపక్కల చాలా పరిశ్రమలను తక్కువ, దూరంగా చాలా- తరలించడమా, ఆ పరిశ్రమల్ని అది లేకుండా కూడా చేయడమా, ఇవన్నీ కనిపెట్టాలి ఒకటే. కానీ అది అంతే. అది ఒక ఎక్కువగా Yes. వాటరు, దాంతో పాటు మనం తినే ఆహారంలో ఇవాళ మనం ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా అక్కడ ఏం వాడుతున్నారు, వాటి వల్ల ఏమన్నా వస్తుందా, అవన్నీ సెకండరీ. Right. ఇప్పుడు ఇమీడియట్ గా 48 hours లో ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్యని తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం చేయాలనే ఉద్దేశంతో ఆయన కొన్ని కామెంట్స్ Yes. చేశాడు. అమరావతిలో ఎలాగో మాత్రం- తీసుకొచ్చారు కాబట్టి రైట్, మీరు చెప్పినట్టు ఎలాగో ఈ సమస్యని మొదటి ప్రశ్న ఏంటంటే అమరావతిలో చేస్తున్నారు తప్ప ఇక్కడ చేయటం లేదని అడగటంలో ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు మీరు. అది ప్రాణాలు లేనటువంటి అమరావతిలో 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఇక్కడ కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టండి అని చెప్పడం దాని ఉద్దేశం. అందులో భాగంగా ఆయన ఏమో ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ ఏం కాదు కదా, ఆయన కూడా రాజకీయ పార్టీ పెట్టుకుని దాని తర్వాత మాట్లాడేటప్పుడు దాని యొక్క పంచి తెలియటానికి మాట్లాడాడు తప్ప దాంట్లో తప్పులేదు. ఎలాగో ఈ ఇంకోటి, అంశాన్ని ఇవాళ ఆయన స్టేట్మెంట్ లో ఇంకోటి కూడా చెప్పాడు, ఈ 48 hours లో చేయకపోతే దీన్ని ఇంకో లెవెల్లో తీసుకొని పోతానని చెప్పాడు. ఆయన ఉద్దేశం ఇప్పటికే సర్వ్ అయిపోయింది. ఇది వాళ్ళ రాష్ట్రం తెలంగాణలో జరుగుతుంది, ఆంధ్రాలో జరుగుతుంది, మొత్తం భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఇక్కడ ఏదో విచిత్రమైన పరిస్థితి, ఆరోగ్య సమస్య, కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉందనే చర్చ జరిగింది. దీన్ని ప్రభుత్వం 100కి 100 పాళ్ళు చర్యలు తీసుకునే దిశకి నెట్టగలిగాడు అనేది మాత్రం ఎలాగో ఆయన దాన్ని ముందుకు తీసుకొచ్చారు కాబట్టి దీన్ని ఇలాగే కంటిన్యూ చేయాలి, వదిలిపెట్టుకుని ఇలాగే కంటిన్యూ చేయాలి. ఆయన ప్రజాప్రతినిధులను తీసుకుని ముందుకు వెళ్తానని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి ప్రజాభిమానం ఎక్కువ ఉన్నటువంటి, ఆదరణ కలిగినటువంటి నేత తీసుకున్నారు కాబట్టి ఈరోజు ఇంత చర్చ దీనిపైన జరుగుతోంది. డెఫినెట్గా ఆయన కూడా దీన్ని వదిలిపెట్టకుండా ముందుకు తీసుకెళ్తే అందరి సహకారం ఉంటుంది, వాళ్ళ సమస్య కూడా ఒక పరిష్కారం లభిస్తుంది. మనం మరో అంశంలోకి 10 సమస్యలు తీసుకున్నాడు, అవన్నీ రాలేదు. ఇది సామాజిక అంశం. తీవ్రత దీంట్లో మానవతా తీవ్రత ఉంది కాబట్టి ఆయన తీసుకోవడం వల్ల దీని పబ్లిసిటీ ఎక్కువై ప్రజల్లో ఎక్కువ తెలిసే విధంగా వచ్చింది. ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి తెలంగాణలో ఇప్పటి వరకు Sir, రియంబర్స్మెంట్ before అంశం this, sir, one minute, sir. One సార్ మనం minute, మరో sir, అంశంలోకి one వెళ్ళాలి minute, సార్. రాజశేఖర్ గారు సార్ మీరు conclude చేయండి. క్లోజ్ చేస్తాను సార్. ఓన్లీ 1 మాట సార్. ఏ రాజకీయ నాయకుడు వెళ్ళలేదు, మొదటిసారిగా పవన్ కళ్యాణ్ వెళ్ళారు, మిగతా పార్టీలు వెళ్ళలేదు అని ఇందాక అది చెప్పారు. ఎవరు చెప్పలేదండి, అందరూ వెళ్ళారు. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు వెళ్ళడం వల్ల మరోసారి తెర మీదకి వచ్చింది, అందరూ చర్చించుకుంటున్నారని మాట్లాడుకున్నాం. ఎవరు వెళ్ళలేదు, ఎవరు పట్టించుకోలేదని కాదు, అందరూ వెళ్ళారు, చూశారు, వచ్చారు, కానీ దానికి పరిష్కారం కనుగొనలేకపోయారు, వాళ్ళకి సహాయంగా అండగా నిలబడలేకపోయారు అనేది స్వతంత్రం కోసం జగన్మోహన్ రెడ్డి కూడా ప్రాంతంలో పర్యటించాడండి. రైట్, అందరూ పర్యటించారండి, పరిష్కారం ఏం చూపించారనేది అందరూ పర్యటిస్తారు, ఫలితం ఏమొచ్చింది అనేది, ఆ ఫలితం కోసం ఈ తాపత్రయం కాదు, ఫలితం కోసం తాపత్రయం. ఈరోజు ప్రభుత్వం ఏం చేయాలంటున్నాము, ఫలితాలు రావాలి, దానికోసం ఈ తాపత్రయం, ఇంత చర్చ, ఇంతమంది మాట్లాడుకుంటుంది. రైట్ అండి, మనం వేరే అంశంలోకి వెళ్ళాలి. రాజశేఖర్ గారు, మీరు చర్చ పెట్టినందుకు మీరు అభినందనీయులండి. రైట్, థ్యాంక్ యూ అండి. I have to congratulate you for arranging this discussion. Right, I really Rajశేఖర్. congratulate you. రైట్ రాజశేఖర్ గారు, మనం మరో అంశంలోకి వెళ్తున్నాం సార్. ఇక్కడ వీరయ్య గారు, ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి తెలంగాణలో ఇప్పటి వరకు నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు 14 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అసెంబ్లీ లోపల అలాగే బయట కూడా దీనిపైన ఉద్యమం చేస్తాం, పోరాటం చేస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తామని నిన్న రౌండ్ టేబుల్ సమావేశంలో అన్నారు. ఎందుకు ప్రభుత్వం ఇంత తాత్సారం చేస్తోంది? 14 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడేలా రిలీజ్ చేస్తుందని అనిపిస్తోందా? ఇది మాత్రం అన్యాయం. పరీక్షల దగ్గరికి వస్తున్నాయి, ఇప్పుడు విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టాలా, లేకపోతే ఫీజు కోసం ఆలోచించాలా, అర్థం కాని పరిస్థితి. పిల్లల తల్లిదండ్రులకు ఒక మానసిక వ్యథ. ఇది ప్రభుత్వాలు వ్యవహరించాల్సిన పద్ధతి అయితే ఇది కాదు. దానికి మొత్తం గత ఆర్థిక విద్యా సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దీని చుట్టే మొత్తం చర్చ తిరుగుతూ ఉంటే దానికి ఏదో ఒక పరిష్కారం వెతకాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వం మీద ఉంది కదా. ఇప్పుడు దాన్ని మొదటనే సెంటిమెంట్కు వాడుకున్నారు, ఆ తర్వాత సైలెంట్గా వదిలేశారు. సెంటిమెంట్ వాడుకున్నా, సైలెంట్గా వదిలేసినా రాజకీయ ప్రయోజనమే కనపడుతుంది తప్ప ఇందులో సమస్యను పరిష్కరించేటువంటి దృక్పథం కనపడట్లేదు. ఇప్పుడు కొన్ని వేల మంది జీవితాలు బజార్న పడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది.
వాళ్ళ లైఫ్ విద్యార్థి దశలో వాళ్ళకి ఈ సమస్య వచ్చిన తర్వాత ఇక లైఫ్ టోటల్గా ఎఫెక్ట్ అవుతుంది కదా. అందుకని ప్రభుత్వం మాత్రం బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇంకొక దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే శాసనసభలో ప్రతిపక్షం లేదా అనేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అది కూడా ప్రభుత్వానికి ఇప్పుడు మంచి అవకాశంగా ఉంది. ఉన్న కాంగ్రెస్ పార్టీ 4 సభ్యులు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏమన్నుంటే అది మాట్లాడదు, మాట్లాడినా ప్రభుత్వానికి ఉపయోగపడేట్టు మాట్లాడిందా అనేటువంటి చర్చే వస్తూ ఉంది. ఇక బీజేపీన కేంద్రంలో మోడీ ఇక్కడ కేసీఆర్ గారు కలిసే వ్యవహరిస్తున్నారనేది వచ్చిన తర్వాత బీజేపీ నోరు మూతపడింది. ఇక 1-2 ఘటనలు జరిగిన తర్వాత ఓటు నోటు సమస్య వచ్చిన తర్వాత టీడీపీ కూడా కొంచెం మెత్తపడ్డది. ఇప్పుడు అల్టిమేట్గా వామపక్షాలకు ఏమీ లేదు అక్కడ. అందుకని శాసనసభలో ఉన్న 4 సీట్లు ఉన్నటువంటి ప్రతిపక్షాలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ ఇట్లా సైలెంట్ అయిపోవటం, ఈ ప్రజలకు దిక్కెవరు అనేటువంటి సమస్య వస్తూ ఉంది. ఇక ఏమన్నా ఉంటే శాసనసభ వెలుపల ప్రజలు స్పందించాల్సినటువంటి అవసరం మాత్రం పెరుగుతాం. వీరయ్య గారు, ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ మీద నుంచి కనీసం 1-2 నెలల నుంచి ఉద్యమం ప్రజల్లో చేస్తూ ఇవాళ అసెంబ్లీలో సమస్యల వారీగా ప్రభుత్వాన్ని నిలబడి నిన్న పాడి వాళ్ళకి వీళ్ళకి సంబంధించిన వారి మీద ప్రభుత్వం మీదనే నిన్న ఇది చేశారు. మనం ఏం చేస్తున్నాం అనేది, మనం ప్రజల యొక్క సమస్యని అసెంబ్లీలో ప్రజాస్వామ్యయుతంగా మనం లేవనెత్తాలా, ప్రజాస్వామ్యంగా లేవనెత్తుతున్నాం. మరి పెద్దలు చెప్పినట్టుగా మేము సిపిఎం లాగానో సిపిఐ లాగానో కాంగ్రెస్ పార్టీ లేవనెత్తి చేసేటటువంటి అలవాటు కానీ ఆ ఆచరణ విధానం కానీ కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే విషయం ఎంతవరకు చేయాలా, ఏ రకంగా చేయాలా అనేది నిరంతరం అదే గట్టిగా ప్రశ్నించలేని పరిస్థితి వెళ్ళిపోతుందా? ఏ మాట మాట్లాడినా అది ప్రభుత్వానికి అనుకూలంగా వెళ్ళిపోతుంది అనేది వీరయ్య గారు. అది వెళ్ళిపోవటం వేరు, మాట్లాడటం వేరు. వారు చెప్పేది ప్రభుత్వానికి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నారు అనేటటువంటి మాట లేదు, అంత డైరెక్ట్ అన్నారని నేను అనుకోవట్లేదు. ప్రభుత్వానికి అనుకూలం కాంగ్రెస్ పార్టీ వ్యవహరించాల్సిన అవసరం ఏముంటుంది? మరి అవసరం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ చేయదు. ప్రతిపక్షంగా ఇవాళ అధికార పార్టీలో ఎవరు ఉంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ బాధ్యత నిర్వర్తిస్తున్నాం. కాకపోతే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఎవరేం మాట్లాడినా కానీ అక్కడ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీని ఆయన టీఆర్ఎస్ పార్టీ హెడ్ ఆఫీస్ లాగా మాట్లాడేటటువంటి ఒక విధానం అయిపోయింది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతుంటే మాట్లాడేది స్పీకర్కి ఇష్టం లేకపోతే వెంటనే మైక్ కట్ చేస్తున్నారు, అది టీవీలో కనపడకుండా చేస్తున్నారు. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే దీన్ని గమనించుకొని ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రజా సమస్యల మీద ఒక కామన్ మినిమం ప్రోగ్రాం పెట్టుకొని ప్రజల్లో పోయి పనిచేయాలి. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వీరభద్రం గారని ఆయన ఒక 5-6 నెలలు తిరగటానికి ప్రజల్లో తిరుగుతున్నారు. అది అనేక సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తున్నారు. అది ఒకటే సమస్య కాదు కాబట్టి అంత పెద్ద ఎత్తున ఫోకస్ కాలేదు. లేకపోతే ఏ ప్రాంతానికి సంబంధించిన చేస్తున్నారు. అందరూ ఆ రకంగా చేయకపోయినా ఆ సమస్యల మీద, రైతుల అప్పుల మాఫీ మీద ఓ పెద్ద కార్యక్రమం, అనేక పెద్ద మీటింగ్లు పెట్టాము, తిరుగుతున్నాం. అదే రకంగా ఫీజు రియంబర్స్మెంట్ మీద జరుగుతుంది, అసెంబ్లీలో కూడా జరుగుతున్నాయి. ఇవాళ మీరు పేపర్లు చూస్తే ప్రతిపక్షం చేసేదంతా చేస్తున్నారు. కాకపోతే కొత్తగా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మీద ఉద్యమం ద్వారా వచ్చిన ప్రభుత్వం కాబట్టి ఆ బ్యాలెన్స్ ఆఫ్ థింకింగ్ లో ఇంకా తేడా ఎక్కువ రాలేదు. కానీ ప్రభుత్వానికి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది మాత్రం ప్రైవేట్ వర్సిటీల కోసం కాలేజీలు మా మీద కూడా అన్చారిటబుల్ రిమార్క్స్ చేశారు. ఎందుకంటే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడలేదు అనేది కేసీఆర్ కూడా ఒప్పుకోడు. ఎట్లన్నా రేవంత్ రెడ్డి గారిని తొక్కేయాలని తెగ ప్రయత్నిస్తున్నాడు ఆయన. మేము మాట్లాడలేదు అంటే మా గొంతు రేవంత్ రెడ్డి ఒకరు ఏం చేస్తారండి? సండ్ర వెంకట వీరయ్య, రేవంత్ రెడ్డి ఒకరిద్దరు ఏం చేస్తారు? సో రేవంత్ రెడ్డి మాట్లాడలేదు, మరి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అనేది ప్రశ్న. ఎందుకు ఒక్కరైనా సరే మళ్ళీ ఒక నిమిషం రవి గారు, ఎక్కడ ఉద్యమం ఉంటే ఒక్కోసారి మా పార్టీ వ్యతిరేకంగా ఉన్నా కూడా ఆర్ కృష్ణయ్య గారు అక్కడ ఉంటారు. సో ఆర్ కృష్ణయ్య గారు, సండ్ర వెంకటరాయ్య, రేవంత్ రెడ్డి మాట్లాడలేదు, వాళ్ళు ఏదో కేసీఆర్ లొంగిపోయారంటే ఇది బహుశా ఆయన రాజకీయాలు ఫాలో కావట్లేదు. లొంగిపోయారని ఎక్కడ ఏం మాట్లాడలేదు. చెప్పండి, అది అంచనా కదా. సో మేము ఎన్ని దండాలు చేస్తామో నేను కావాలంటే లెక్క తీసుకోండి కదా. వీరయ్య గారి ఉద్దేశం అయితే మేము స్వాగతిస్తాం. ఏ పార్టీ బలంగా ఉంది, ఏ పార్టీ మాట్లాడలేకపోయింది విషయాన్ని పక్కన పెడితే విద్యార్థులకు ఏం చేస్తామనే విషయం చెప్పలేదు. విద్యార్థులకు ఏం న్యాయం జరుగుతుంది? ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వస్తాయా లేదా? సుధాకర్ రెడ్డి గారు, ఏ పార్టీ బలం అనేటువంటిది కాదు ప్రధానం. ఇవాళ
ఫీజు రియంబర్స్మెంట్ అయిద్దా లేదా అనేది ప్రధానం. ఎందుకొరకంటే ఇవాళ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న తీరు చూస్తా అంటే మాత్రం నభూతో భవిష్యత్తు అన్నట్టుగానే ఉండదు. ఓకే అదే ఓకే మీరు బాగా నిర్వహిస్తున్నారని చెప్పుకోండి, దాని గురించి ప్రాబ్లం లేదు. విద్యార్థులకు ఏం చేయబోతున్నారు, వాళ్ళ సమస్యను ఎట్లా పరిష్కరించబోతున్నారు? ఇలా వీరయ్య గారు వారు అన్నట్టుగానే మేమైతే బీఎస్సీ సమావేశంలో స్పష్టంగా ఏవైతే ఉన్నాయో, ఏ అంశాలు ప్రధానంగా చర్చించవలసిన అంశాలు ఉన్నాయో వాటిని గుర్తించి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ గురించి తప్పకుండా ఇటు శాసనసభలో ఇటు శాసన పరిషత్తులో ప్రస్తావిస్తున్నాం. కాబట్టి మేము వచ్చిన కాంచెలు గతంలో మేము వచ్చేదానికన్నా ముందే 3,000 కోట్లు బకాయిలు ఉండే. ఆ 3,000 కోట్ల బకాయిలు చెల్లిస్తూ ప్రతి సంవత్సరం కూడా వాటిని ఏవైతే బకాయిలు ఉన్నాయో వాటిని చెల్లిస్తూ వస్తున్నాం. ఈశ్వర్ గారు ఈ సంవత్సరం బకాయిలు మాత్రమే ఉన్నాయి. ఇదివరకు ఉండేటువంటి అంతకన్నా ముందు ఉండేటువంటి 3,000 కోట్లు చెల్లించడం, 2 సంవత్సరాలు చెల్లించడం. ఈ సంవత్సరం ఉండేటువంటి బకాయిలను మాత్రం యాజమాన్యాలతోటి ఒప్పందం చేసుకొని పిల్లలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా, మా వీరయ్య గారు అన్నారు అన్ని వేల మంది పిల్లలకు నష్టం వాటిల్తా, ఏ పిల్లవాడికి కూడా నష్టం వాటిల్లకుండా, పిల్లవాడికి నష్టం వాటిల్లకుండా పిల్లలకు సరి అయినటువంటి పెంచేటట్టుగా వారికి మీరు చూసారు గతంలో విద్యావేత్త కాబట్టి ఎక్కడ లేదు పిల్లలలో ఎటువంటి ఎడ్యుకేషన్ ఎక్కడ లేదు. చూపించండి విద్యార్థులు ఫీజుల మీద రాజకీయ అనుబంధం ఉండేటువంటి సంఘాలలో ఉండొచ్చు తప్ప ఇవాళ ఎక్కడ కూడా విద్యార్థులు అల్లట్లేదు. విజయ్ కుమార్ కూడా తెలుసు గతంలో ఏనైనా కానీ పిల్లలకు సర్టిఫికెట్ ఇవ్వలేదని ఎగ్జామినేషన్ రాయనియలేమని ఆరోపణ వస్తుంది. కానీ ఇవాళ ఎక్కడ కూడా ఎక్కడ ఏ కళాశాల చెల్లిస్తారా లేదా అనేది డైరెక్ట్ చెల్లిస్తామంటున్నారు. ఉన్న పరంగా ఇన్ని బకాయిలు ఒకేసారి చెల్లించేటోళ్ళకి గతంలో ఎక్కడ అనువైతే లేదు. వారు కూడా చెప్పారు, వారు కూడా చెల్లించావా చెప్పు, చెల్లిస్తే 3,000 కోట్ల ఎట్లా బకాయిలు ఏం మాట్లాడతారండి మీరు? థ్యాంక్ యూ అండి మల్లురావు గారు, చర్చలో పాల్గొన్నారు. థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు, వీరయ్య గారు, విజయ్ కుమార్ గారు, అలాగే వైజాగ్ నుంచి లైవ్ లో పాల్గొన్నారు డాక్టర్ రాజశేఖర్ గారు. ఇదే ఇవాళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.